ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లర మంచిది. మరొక శ్రేష్టమైనటువంటి దైవ వాక్య వర్తమానము ద్వారా ఆత్మీయంగా బలపడదాం. పేతురు తనకున్నటువంటి అనుభవంతో రాసినటువంటి 2 పత్రికల్లో మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట చెప్పారు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, శ్రమలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నామని దేవుని కానీ, దైవజనులను కానీ, దేవుని ప్రజలను కానీ, నిన్ను కానీ నువ్వు కించపరుచుకోకు. చాలామందికి ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే, దేవుడు మాకేం చేశాడని ముందు దేవుణ్ణి దూషించేస్తారు. రెండవది, కాపరి మాకు ఏం చేశారని కాపరిని వదిలిపెట్టేస్తారు. ఈ కాపరిని వదిలిపెట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏ కాపరిని అంగీకరించలేరు. మూడోది ఏంటంటే, అసలు బైబిల్ని, దేవుని వాక్యాలని, వీటన్నిటిని విడిచిపెట్టేసి తమను తాము కూడా దూషించుకునేవారు ఉన్నారు. వీళ్ళే మాజీ క్రైస్తవులు అయిపోతారు. అదేం పదమో, మాజీ క్రైస్తవులను పెట్టుకుంటున్నారు ఈ మధ్య. అంటే వీళ్ళు ఆ శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి నచ్చని విషయాలు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే దూషించేస్తారు. నీకు నచ్చలేదనుకో మానే, నువ్వు చేయలేవనుకో ఊరుకో. అంత మాత్రం దూషించడం వల్ల ఒరిగేదేంలే. నువ్వు మార్చలేవు, అవి దేవుడు నియమించిన నియమాలు. వాటిని నువ్వేదో తప్పించేద్దామంటే అవ్వదు మిత్రమా. ఈరోజు మాజీ క్రైస్తవులని కొన్ని ఛానల్స్లో కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈరోజు ఈ బైబిల్ని వక్రీకరించి బైబిల్లో ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉందని, అసలు వాళ్ళ జీవితంలోనే పెద్ద తప్పు ఉందండి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని తిట్టినందుకు గాను, బైబిల్ని వ్యతిరేకించినందుకు గాను మరి ఇంకొక దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు, అది వాళ్ళ చేత పరిపూర్ణతలోనికి నడిపించదు. ఆ సత్యం వాళ్ళకి తెలిసినా మరి తిట్టేశారుగా, వ్యతిరేకించేశారుగా, అందుకని దాని మీదే పడి బతుకుతారండి మాజీ క్రైస్తవులు. అసలు వీళ్ళకి క్రీస్తు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా కూడా వాళ్ళు అనుకున్నది అందులో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదంతే. మ్యాథమెటిక్స్లో ఆల్జీబ్రా అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు చాలా సులభంగా చేసేస్తారట. కానీ కొంతమంది అంటారు ఆల్జీబ్రా గుండె గాబరా అంటాడు. నీకెందుకు గుండె గాబరా? ఒకడికి సులభంగా ఉన్నది, ఒకడికి అర్థమవుతున్నది, ఒకడు చేయగలిగేది నీకెందుకు రావట్లా? నీకు అర్థం కాల, నీకు రావట్లా, అందుకని అది నీకు ఇప్పుడు గుండె గాబరా. ఈరోజు బైబిల్ కూడా అంతే. అర్థం కాని వాడికి, దేవుని యొక్క మహిమను పూర్తిగా తెలియని వాడికి ఇది అర్థం కాకపోవడం వల్ల వాడు దీన్ని దూషిస్తున్నాడు. అందుకనే నువ్వు కొంచెం అలాంటి వాటిని నమ్మద్దు, అలాంటి వాటికి లోబడద్దు. కొంచెం కాలం శ్రమలు వస్తాయండి. క్రైస్తవ్యం అంటే పూలబాట అని ఎక్కడా చెప్పలా, అలాగని ముళ్ళబాట అని కూడా చెప్పలేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎగతాళి వస్తుంది, వెట్టకారాలు వస్తాయి. ఇవన్నీ నువ్వు తట్టుకోవాలి. ఎందుకంటే కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తర్వాత ఒకటి ఉందండి. ఓన్లీ శ్రమల్లోనే పెట్టేసి వదిలేడు దేవుడు. దాని పిమ్మట ఒకటి ఉంది. ఏం చేస్తాడంట? తానే, హీ హిమ్సెల్ఫ్ విల్ మేక్ యూ, తానే మిమ్ములను పూర్ణులుగా చేస్తారు. కంగారు పడకండి. పూర్ణులుగా చేయడమే కాదు, స్థిరపరుస్తాడండి.
భయపడిపోకండి. మాకు స్థిరం లేదు, ఈ స్థిరం లేదని అనుకునే వాళ్ళకి మాజీ క్రైస్తవులు బ్రహ్మాండంగా పనికొస్తారు. మా బతుకులు అలాగే అయిపోయినాయి కనుక వచ్చాయంటాడు. పోనీ అందులోకి వెళ్ళిపోయిన తర్వాత వీడు చేసేది ఏముండదు, వదిలేస్తారు. ఆ ప్రారంభంలో నిన్నేదో గొప్పగా అందరికీ పరిచయం చేసి నీతో ఇంటర్వ్యూలు తీసుకొని, మేము ఒక్కప్పుడు ఆ చర్చికి వెళ్ళాం, ఆ పాస్టర్ మమ్మల్ని మాయలో ముంచేశాడు, మా డబ్బంతా కొట్టేశాడు. నువ్వు మనసు పెట్టి చేయలే, నువ్వు మనస్ఫూర్తిగా చేయలేదు. అందుకని అదంతా నీకు అలా చెప్పించి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి, ఈ పాస్టర్లు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. శ్రమలు వస్తాయి, ఆ శ్రమను సహించేవాడు ధన్యుడు అంటాడు వాక్యంలో. ఈరోజు కొంతకాలము అంటాడంట, అక్కడ కొంచెం కాలమే. ఈ కొంచెం కాలంలో నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు, ఎందుకు అంత భయపడిపోతున్నావు? ఆ కొంచెం కాలం ఓర్చుకోవచ్చు కదా, తట్టుకోవచ్చుగా. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు రావు అని అనలే, ఆనందంగా ఉన్నవాడికి కూడా వస్తాయంటాడు పేతురు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో 6లో అంటాడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కలిగించడం కూడా దేవుడు అవసరంగానే పెట్టాడు. నీ భక్తిని నిన్ను పరీక్షించడానికో లేక పరిశోధించడానికో లేక నీ భక్తిలో తీవ్రతను పెంచడానికో వస్తాయి. అంత మాత్రాన నువ్వు మాజీ క్రైస్తవుడిగా మారిపోక్కర్లా, అంత మాత్రాన నువ్వు మాట్లాడక్కర్లా. డబ్బులు తినేశారండి అని ఎవరు తినట్లేదు చెప్పానండి. ఎందులో డబ్బులతో లింకు లేదు. ఊరికి క్రైస్తవులకు పడి ఏడుస్తారు కానీ అన్య భక్తిలో ప్రతిదానికి ఇదే దేవుడు, ఇదే దేవుడండి. ఒకడు నానాయాతన పడి కొండలు గుట్టలన్నీ దాటుకొని ఇక్కడికి వస్తున్నాడు. మరొకడు డబ్బులు ఉన్నాయి, వాడు ఇలా వచ్చేస్తున్నాడు. మరొకడు స్పెషల్ దర్శనం అని వచ్చేస్తున్నాడు. ఉన్నది ఒకడే. ఈ స్పెషల్ పెట్టింది ఎవరు? ఈ డబ్బులతో వచ్చేది ఎవడు? ఈ నానాయాతన పడి వచ్చేది ఎవరు? డబ్బులు లేవు అందులో. బాగా డబ్బు ఇస్తే అదే దేవుడి దగ్గరికి నేరుగా తీసుకెళ్ళిపోతావా? అదే డబ్బులు ఇస్తే నువ్వు స్పెషల్గా రావచ్చా? డబ్బులు లేనివాడు తెప్పలు పడి లైన్లో తిరిగి అక్కడికి ఈ మాట అన్నాం అనుకోండి, మీరు మా దేవుణ్ణి కించపరిచి మా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు. మరి మీరు ఓపెన్గా అంటున్నాను, శ్రమలు అందరికీ ఉన్నాయండి, కష్టాలు అందరికీ వస్తాయి. భగవంతుడు అందరికీ సహాయం చేస్తాడు. నువ్వు నమ్ముకున్న భగవంతుడు నిన్ను వదిలిపెట్టడు. ఎందుకు తీసుకుంటాడు దేవుడు? ఎందుకు శ్రమలు? అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. నాకు చిన్నప్పుడు చేసిన భక్తిలో ఒక మంచి మాట గుర్తుందండి. దేవుడి దగ్గరికి వచ్చి మనం అన్నీ సమర్పించేయాలని ఎందుకన్నాడు? నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి ఒలుచుకుందువు అంటాడు. ఈ వ్యామోహాలు పోవాలనే అది పెట్టాడు. నీది నాది అనేది ఏది లేదు, ఏది ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సౌకర్యవంతమైనటువంటి జీవన విధానం ఉండదండి. తండ్రి దగ్గరికి వెళితే, ఆ దేవుడి దగ్గరికి వస్తే, నాకు ఇది నా గొప్ప నా అందం అనడానికి లేకుండానే దేవుడు అలాగే శ్రమల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు, ఇరుకులు ఇబ్బందుల్లోకి పెడతాడు. అది కూడా కొంచెం కాలమే. ఈ కొంచెం కాలంలో జరుగుతున్న వాటికి నువ్వు కంగారు పడి నిర్ణయాలు తీసేసుకోకు. వస్తాయి కష్టాలు. నిన్ను ఈ కష్టాలు ఎప్పుడైతే బాబోయ్ మేము చాలా కష్టాలు పడుతున్నాం అంటే వెంటనే వాళ్ళు వచ్చేస్తారు, మిమ్మల్ని ఇలా కష్టాల పాలు చేస్తారండి, ఈ భక్తి అంతా మీరు తప్పు చేస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఓర్చుకో మిత్రమా, కొంచెం కాలం. ఆయన అంటాడు, మీరు శుద్ధవ్వడం కొరకే కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా. బంగారం రావాలి అంటే కాలుస్తారండి. బంగారం ముద్ద తయారవ్వాలంటే డైరెక్ట్గా ఏం రాదు, దాన్ని కొలిమిలో వేసి కాలుస్తారు. ఆ ప్యూరిటీ అప్పుడు బయటకు వస్తుందండి. నిన్ను అంతే, కొన్ని కష్టాల్లోకి, బాధల్లోకి, దుఃఖాల్లోకి దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే దాని అర్థము
నిన్ను పవిత్రపరచుకోవడానికి. అక్కడ అంటాడు, ఆ బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు తీసుకొస్తుంది, మహిమ తీసుకొస్తుంది, ఘనతను తీసుకొస్తుంది. దానికి కారణం అవుతుంది ఈ శ్రమ. ఆ మెప్పుకు కారణం, ఆ ఘనతకు కారణం, ఆ యొక్క మహిమకు కారణం నువ్వు పొందుతున్న ఈ కొంచెకాలము శ్రమే. అందుకనే కొంచెకాలము అంటాడండి బైబిల్లో. ఎందుకంటే ఈరోజు ఆ కొంచెము అనేదే అన్నిటికీ కారణం. ఈరోజు నువ్వు కొంచెం శ్రమ వచ్చిందని వాళ్ళతో చెప్తే కొంచెం వాళ్ళు కూడా నిప్పేసిపోతారండి. పెద్ద అడవి తగలబడాలనుకోండి, ఎంత నిప్పు ఉండాలి ఏమిటి. అందుకని వాక్యం అంటుందండి, కొంచెము నిప్పు చాలు. యాకోబు అంటాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఈరోజు నీకు వచ్చిన కొంచెం కష్టం పంచుకుంటే వాళ్ళు కొంచెం నిప్పేసి వెళ్ళిపోతున్నారండి. నీ కుటుంబాన్ని వీధిని పాడేస్తారు, నీ భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేస్తారు. తట్టుకో మిత్రమా. తానే ఈ కొంచెం శ్రమ అయిపోయిన తర్వాత పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. అందుకనే అంటున్నాను, ఈ కొంచెము కాలము. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒక హెచ్చరికిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 37వ వచనంలో కొంచెము కాలం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. జాగ్రత్త. ఇలాంటి పంతాలు, పట్టింపులు, దేవుణ్ణి దూషించే మాటలు, అలాంటి ఈ మాజీగా మారిపోయిన వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళు కష్టాలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక ఏదో విధంగా నిన్ను ఆత్మీయంగా డిస్టర్బ్ చేయడానికే. అలాగని వాళ్ళని ద్వేషించమని నేను చెప్పట్లా, వాళ్ళ కొరకు ప్రార్థించండి. వాళ్ళు కూడా కొంచెం కాలం తర్వాత తిరిగి సత్యంలోకి రావచ్చు. అందుకనే అంటున్నాడు అక్కడ, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదు. దేవునికి సంతోషం లేదు మిత్రమా. ఈ కొంచెకాలము శ్రమలు, కష్టాలు, ఇరికి ఇబ్బంది, సమస్యలు, శోధనలు నిన్ను దేవుడికి దూరం చేసేస్తే నీ భక్తి అలాంటిది ఒకసారి చూసుకో. అందుకే నేను స్పష్టంగా అంటున్నాను, నేను కొంచెము సాధకం చేయి. ఈ కొంచెము అనేది నేను అంటున్నాను, కాలము కొంచెంగా ఉన్నదండి. ఈ కాలంలో మనల్ని పాడు చేయడానికి బోల్డ్ మంది ఉన్నారండి. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అని హెచ్చరించాడండి పౌలు భక్తుడు. అంటాడు, కాలం సంపూర్ణమైపోయింది, జాగ్రత్త. ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అంత్యదినాల్లో ఉన్నాము కనుక అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోండి. ఎందుకంటే ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, బతుకు తెరువు కొరకండి. దేవుణ్ణి తిట్టడం, దేవుణ్ణి దూషించడం, దైవజనుల్ని దూషించడం, వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తించడం, క్రీస్తు లేడు, మేము ఒకప్పుడు భక్తి చేసాం, మేము మాజీలం అని చెప్పుకోవడం, ఇవన్నీ స్వార్థం ఉందండి దీని వెనక. అలా చెప్పుకొని బతుకు తెరువు. ఇంకా అంటున్నా నేను, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇది ఈ 19 రకాల బ్యాచ్ ఉందండి. బీ కేర్ఫుల్. ఖచ్చితంగా నీ కష్టాలు వస్తున్నాయని దిగులు పడకు. తానే, నాకు చాలా ఇష్టమైన మాట, పిమ్మట అంటే అది అయిపోయిన తర్వాత ఉంది, అది అవ్వాలి. అది అవ్వడం నీ మంచి కొరకే. ఆ కష్టం, దుఃఖం, బాధ, రోదన, శోధన ఇవన్నీ రావడం నీ మంచి కొరకే. పిమ్మట తానే మిమ్ములను సంపూర్ణులుగా చేస్తాడు,
స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. నో వర్రీస్. కనుక కొంచెం కాలం వచ్చే ఈ కొంచెం కాలపు శ్రమలను నువ్వు చులకనగా తీసుకో. దేవుడు నిన్ను అద్భుతంగా దీవించబోతున్నాడు. పరిశుద్ధుడైన దేవ, కొంచెం కాలంగా మేము పడుతున్న శ్రమలకి కృంగిపోతున్నాం, భయం వేస్తోంది. ఆయన నీ వాక్యం ద్వారా బలపడ్డాం. పిమ్మట నీవే మమ్మల్ని స్థిరపరుస్తావని, మమ్మల్ని నా ప్రభువా ఆదరిస్తావని, మేలుతో నింపుతావని వాక్యము ద్వారా మంచి నమ్మకాన్ని చేకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు కొంచెంకాల శ్రమలను తట్టుకొని పిమ్మట ఆయన ఇవ్వబోయే ఆ శ్రేష్ఠ జీవితం పొందుకోవడానికి అడుగులు వేసి ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.